ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, పాత నిబంధనలోని హోషేయ గ్రంథములోని ఈ వాక్యం దేవుని స్వభావం మరియు ఆయన ప్రాధాన్యతల గురించి తెలియజేస్తుంది. ఈ వాక్యం యొక్క పూర్తి లోతు మరియు అర్థాన్ని తెలుసుకోవడానికి ఇది వ్రాయబడిన చారిత్రక మరియు వేదాంతపరమైన సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. హోషేయ గ్రంథం ఇజ్రాయేలు చరిత్రలో గందరగోళ కాలంలో ప్రవక్త అయిన హోషేయ చేత వ్రాయబడింది. ఆ సమయంలో ఇజ్రాయెల్ దేశం దేవునికి దూరంగా విస్తృతమైన విగ్రహారాధన మరియు అనైతికంగా ఉంది. వారు మత సంబంధమైన బహిరంగమైన ఆచారంతో తృప్తిపడి దాని పరమార్థాన్ని మరిచారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు హోషేయను వారి దగ్గరకు పంపించి, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నానని, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనదని తెలియజేశాడు. ప్రియులారా, బ్రతుకు అపవిత్రంగా ఉన్నప్పుడు, హృదయం దేవుని దృష్టిలో సరిగా లేనప్పుడు మత సంబంధమైన ఆచారాలకు ఎంతమాత్రం విలువ లేదు. ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రం ఆదేశించిన బలులను ఎడతెగక అర్పించారు. అవే దేవునికి అవసరం అనుకున్నారు. కానీ ఏది దేవునికి అంగీకారమో ఏది కాదో గ్రహించలేకపోయారు. వారి బలులు ఆచారాలే దేవునికి సంతృప్తినిస్తాయనుకున్నారు. ఏథెన్స్లో ఇలాంటి పొరపాటు అభిప్రాయాలనే పౌలు ఖండించాడు. యేసు ప్రభువు కూడా పరిసయ్యులను ఇదే విషయం గురించి తీవ్రంగా విమర్శించాడు. ఆధ్యాత్మిక జీవనం లేనివారు, దేవుడంటే ఆయన వాక్కంటే విధేయత లేనివారు ఈ రోజుల్లో కూడా ఎందరో ప్రభుబల్ల కార్యక్రమానికి సంబంధించిన ఆరాధన విధానాలను నిజమైన జీవం లేకుండా అనుసరిస్తూ ఉన్నారు. ఇలాంటి ఆరాధన అంతా వ్యర్థమే. అనకువ, దేవుని పట్ల విధేయత లేకుంటే, నిష్కాపట్యం, సదుద్దేశం, పవిత్ర హృదయం, ఆధ్యాత్మిక జీవనం లేకుంటే మన ఆరాధనకు ప్రయోజనం లేదు. దాన్ని దేవుడు అంగీకరించాడు. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇజ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు 1000 కొండల మీది పశువులన్నీయు నావే గదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా? దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము అని. ప్రియులారా, మీరు దేవుని మందిరమునకు పోవునప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుడి. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. అపోస్తలుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము అని. సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను.
ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడునూ పాపము చేయడు. పాపము చేయు వాడెవడునూ ఆయనను చూడనూ లేదు, ఎరుగనూ లేదు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు బలిని కోరవు గాని కనికరమునే కోరుచున్నావని, దహన బలుల కంటే నిన్ను గూర్చిన జ్ఞానము నీకు ఇష్టమైనదని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ మందిరమునకు వచ్చినప్పుడు మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటూ నీకు స్తుతియాగము చేసేవారముగా, నీకు మొక్కుబడులు చెల్లించేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నిన్ను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు నీ ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు గనుక, వానిలో సత్యము లేదు గనుక, మేము నీ వాక్యము గైకొంటూ నీలో నిలిచి ఉంటూ నీవేలాగు నడుచుకున్నావో అలాగు నడుచుకునే వారముగా ఉండుటకు కృపచూపమని, మేము నీ పిల్లలమై ఉన్నాము గనుక నీవు ప్రత్యక్షమైనప్పుడు నీవు ఉన్నట్లుగానే నిన్ను చూతుము గనుక నిన్ను పోలి ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.